నీ వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిల తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం. వీడబోకుమా నీ విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ప్రియమైన సహోదరి నా సహోదరులారా, క్రిస్టియన్ వండర్స్ అనే మన ఈ ఛానల్కి, ఈ లైవ్ ప్రోగ్రాంకి మిమ్మలను యేసు ప్రభు నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్యాన్ని మొదటి నుండి చివరి వరకు మీరు వినాలని, వినడమే కాకుండా అనేక మందికి ఈ వాక్యములో ఉన్న సారాంశాన్ని తెలియచేయాలని, లేదా ఈ వీడియోని మీ వంతుగా కొంతమంది కన్నా షేర్ చేయాలని ప్రేమతో కోరుచున్నాను. ఈరోజు వాక్యాంశంలోకి వెళ్దామా? ప్రియమైన సహోదరి నా సహోదరులారా, ఆత్మీయ జీవితంలో మనకు ఎదురయ్యే 3 రకాల శోధనలను మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశ కలిగి ఉన్నా. ఈ 3 రకాల శోధనలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆత్మీయ దైవజనుడికి, విశ్వాసులకు, క్రైస్తవులకు, సంఘాలకు కూడా వస్తాయి. ఈ 3 రకాల శోధనలలో మనం ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో చిక్కుకొనే ఉంటాం, లేదా ఎదురయ్యే ఉంటాయి. వీటి నుండి దేవుని కృపతో మనం దాటి ఉంటాం. కాబట్టి ఈ వాక్యం విన్న తర్వాత నీవు ఈ 3 రకాల శోధనల్లో ఏ శోధనలో ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకొని మరి ధైర్యముగా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని ప్రేమతో కోరుచున్నాను. మొట్టమొదటి శోధన ఏమిటో తెలుసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని చెప్పెను. యేసు ప్రభువారు తన యొక్క శిలువ మరణాన్ని పొందబోయే ముందు, తాను శిలువ మరణానికి మరికొద్ది గంటల్లో అప్పచెప్పబడే ముందు యేసు ప్రభువారు తన యొక్క శిష్యులను తీసుకొని ఆ రాత్రి ప్రార్థన చేయడానికి వెళ్తారు. దానికి ముందు యేసు ప్రభువారితో ఉన్న శిష్యులందరూ కూడా కొన్ని ప్రమాణాలు యేసు ప్రభువారితో చేస్తారు. ఏమనంటే, ప్రభువా, వీరందరూ నిన్ను విడిచిన నేను మాత్రం విడవను, నీతో సహితం మరణం అవటానికి నేను సిద్ధముగా ఉన్నానని పేతురు అన్నాడు. అందులో కొంతమంది శిష్యులు మేము కూడా అలాగేనే అన్నారు. అయితే యేసు ప్రభువారు అలా అన్నప్పుడు వారు ఎలా అంటారో కూడా ముందుగానే తెలియచేశాడు. అయితే తనతో పాటు తన శోధనలో, శ్రమలో, ఆ శిలువ శిక్షకు అప్పగింపబడే ముందు, అప్పగింపబడిన తర్వాత ఉండాలి అంటే, వారు అనుకున్న మాటలు నెరవేర్చాలంటే యేసు ప్రభు వారు వారికి ఒక అవకాశం ఇచ్చాడు. ఏమిటయ్యా అంటే, వారందరినీ తీసుకువెళ్ళి యేసు ప్రభు వారు రాయి వేదంత దూరం వెళ్ళి ప్రార్థన చేస్తూ శిష్యులకు చెప్పారు, మీరు కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని సెలవిచ్చారు. అయితే శిష్యులు ఆ మాటను పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా, ఏదో వారు వెళ్ళిన వారు ఒకరు 5 నిమిషాలని చేసి ఉంటారు, లేదా ఒకరు 10 నిమిషాలు చేసి ఉంటారు, మిగతా వాళ్ళు అసలు చేయకుండా పడుకొని ఉంటారు, ప్రభువారు చేస్తున్నారు కదా అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి ప్రతిగా శిష్యులందరూ వారి మాట తప్పారు. ప్రభువా, నీతో మరణం అవటానికైనా సిద్ధమే కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టమన్న మాట నెరవేర్చబడాలి అంటే
యేసు ప్రభు వారు చెప్పినట్లు ఆ శోధనలో ప్రవేశింపకుండా ఉండాలి అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఒకవేళ యేసు ప్రభువారు నాకు తెలుసు, యేసు ప్రభువారిని నేను ఎరుగుదును, యేసు ప్రభువారు నిర్దోషి, ఏ నేరం చేయలేదు అని తన శిష్యులు చెప్పేవారే. కానీ ప్రార్థన చేయకపోవడం వల్ల దేవుడితో యేసు ప్రభువారితో వారు చేసుకున్న నిబంధన నెరవేర్చలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారిని సిలువకు అప్పచెప్పినప్పుడు శిష్యులందరూ కూడా చెల్లాచెదరయ్యారు. అందులో పేతురు కూడా ప్రాణం పెడతాను ప్రభు నీ కొరకు, నీతో పాటు సిలువ శిక్ష నేను అనుభవిస్తాను అన్న పేతురు ముమ్మారు అబద్ధం ఆడారు. ఈ ముమ్మారు అబద్ధం ఆడకుండా ఉండే అవకాశం ప్రభు ఇచ్చాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేసినట్లయితే అబద్ధాలు వాడేవి కాదు, ప్రభువుతో ఉండేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనం చూస్తే మనం శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేయాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు, నీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ అనే వరమైన దేవుడు ఎల్లప్పుడూ సిద్ధమే. కానీ మన శరీరము సిద్ధము కాదు. అంటే మన ప్రాచీన పురుషుడు వాడు సిద్ధం కానీడు. ఈ దేహము భారముగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన కొంతమంది వారంతటా వారే శోధనలోకి ప్రవేశిస్తున్నారు. ఉదాహరణకి స్మోకింగ్ ఈజ్ హింస తాగుట ఆరోగ్యానికి హానికరమని ఆ సిగరెట్ పెట్ల మీద ఉంటుంది. ఆ పెట్ల మీద రాయబడింది. ఒకప్పుడు చిన్నగా ఉండేవి, ఇప్పుడు పెద్ద అక్షరాలతో రాస్తున్నారు. కానీ స్మోకింగ్ చేయకుండా ఏమైనా ఉంటున్నారా? ఖచ్చితంగా చేస్తున్నారు. అంటే వీరంతటా వీరే హెల్త్ పాడైనా పర్వాలేదు అని వారే అనారోగ్యంలోకి ప్రవేశించే విధముగా ఆ చెడు అలవాట్లకి బానిస అవుతున్నారు. మద్యము త్రాగుట ప్రాణానికి హానికరం అన్నా కానీ మద్యం తాగుతున్నాడు. జోదం ఆడుట జీవితాలకి కుటుంబాలకి నాశనకరం అన్నా కానీ జోదం ఆడుతున్నాడు. అది వ్యభిచారము చేయుట ఆరోగ్యమానికి నష్టము, HIV రోగం వస్తుంది అన్నా కానీ తనంతట తాను ఆ రోగాల్లోకి ప్రవేశిస్తున్నాడు. నేరాలు చేయుట చట్ట వ్యతిరేకము, అందుకు జైలు శిక్ష ఉంటుంది అన్నా కానీ వారంతటా వారు నేరాల్లోకి ప్రవేశించి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా చెయ్యొద్దు, చేస్తే ఇలా ఉండిద్దని తెలిసినా వారు పని కట్టుకొని చేసి వారి ఆరోగ్యాలని, వారి జీవితాలని, వారి భవిష్యత్తుల్ని శోధంలోకి, కష్టాల్లోకి, నేరాల్లోకి నెట్టుకొని ఎన్నో జీవితాలు పాడైపోయినాయి. అదే రీతిగా ఆత్మీయ జీవితంలో కూడా చాలామంది శోధంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఎందుకు ప్రవేశిస్తారంటే ప్రార్థన చేయకపోవటం వల్ల. ప్రార్థన చేస్తే మొట్టమొదటిగా క్రైస్తవుడికి, క్రైస్తవ సంఘానికి, దైవజనుడికి తప్పేది ఏమిటంటే శోధన. నదిలో మొసళ్ళు ఉంటాయండి. ఈ నదిలో ఉన్న మొసళ్ళు కొన్ని సందర్భాల్లో వేటాడతాయి. నదిలో ఉన్న వాటిని తినటానికి బాగా వేటాడి తిని కడుపు నిండిన తర్వాత ఆ నదిలో ఆ మొసలు ఏం చేసి తెలుసా? నిద్రపోతా నోరు తెరిచి నిద్రపోతూ ఉండేది. ఎప్పుడైనా గమనించండి, మొసళ్ళను నోరు తెరిచి కొన్ని నిద్రపోతూ ఉంటాయి. అదే నీళ్ళల్లో కూడా నోరు తెరిచి నిద్రపోతూ ఉండింది. ఏమి దానికి అదేమైనా తెలివి తక్కువ మొసలా లేదా బుర్ర తక్కువ మొసలా అంటే కానీ కాదండి. కొన్ని ఆ మొసలి వేటాడితే దొరికే ఆహారానికి కొన్ని అయితే, కొన్ని చేపలు కావచ్చు, ఆ నదిలో ఉన్న ఏవైనా కావచ్చు, అల్లర చిల్లరగా ఒక క్రమం లేకుండా ఎటుబడితే అటు పరిగెత్తి చివరికి ముసలి నోరు తెరిచినా కానీ అదేదో కొత్త ప్రదేశం ఉన్నట్టు దాంట్లో జ్వరబడినప్పుడు అది ఎంత నిద్రలో ఉండే ముసలి దాని నాలుగు మీదకి ఏదన్నా స్పర్శ తగలే నాకు ఆహారం దొరికిందని నోరు మూసి ఒక గుటకేసింది, చచ్చిపోతాయి. అంటే కొన్ని ఆహారానికి మొసలి కావడానికి అవి అంతటా అవే పరిగెత్తుతాయి. కొన్నిటిని ఆహారంగా పుచ్చుకోవడానికి మొసలి తనంతటా అది పరిగెత్తుతుంది. అదే రీతిగా పాపం అనే మొసలి, శోధన అనే మొసలి మన కొరకు నోరు తెరుచుకొని కూర్చుంటుంది. కొంతమంది కావాలని పరిగెత్తుతారు, కొంతమంది తప్పించుకుంటారు. ఈరోజు ప్రియ సహోదరి, నా సహోదరులారా, ఈ వాక్యం వింటున్న నీవు
నీ అంతటా నీవు శోధనలోకి ప్రవేశించేవేమో, సమస్యల్లోకి ప్రవేశించేవేమో. దీనికి కారణం ఏమీ లేదు, నీవు మెలుగుగా ఉండి ప్రార్థన చేయకపోవటమే. ఈ శోధన వచ్చిద్దని నీకు ముందే తెలుసు, ఈ సమస్య వచ్చిద్దని నీకు ముందే తెలుసు. తెలిసినా కానీ నీవు సీరియస్గా తీసుకోకుండా వాళ్ళ మీద ఆధారపడి నువ్వు మాత్రం మెలుగుగా ఉండి ప్రార్థన చేయమనలా. వారిని వీరిని ప్రార్థన చేయమని అడిగేవు కానీ నీవు మాత్రం ప్రార్థన చేయలేదు. కాబట్టి ఈ దినాన ఈ మూల్యాన్ని నువ్వు చెల్లిస్తున్నావు. మరి ఇప్పుడైనా ఈ సమస్యను గమనించి ఇప్పుడైనా ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ కోరు. ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నానన్న అంటావా? చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఉపయోగం ఏముందండి? దేవుడు ముందే చెప్పాడు కదా బైబిల్లో. దేవుడితో నువ్వు ఎన్ని నిబంధనలు చేసావు, ఎన్ని ప్రమాణాలు చేసావు. ప్రభు నీ కొరకు నేను ఎలా జీవిస్తాను, నేను ఎంత ప్రార్థన చేస్తాను, ఎంతమందికి సువార్తను అందిస్తాను, నా కుటుంబాన్ని ఎలా కట్టుకుంటాను ప్రభు, ఎన్నో ప్రమాణాలు చేసావు కదా. మరి ఇవి చేసిన నీవు నెరవేర్చాలంటే ప్రాముఖ్యంగా నీలో ఉండాల్సింది ఏమిటంటే మెలుగు కలిగిన ప్రార్థన. ఇప్పుడు బ్యాంకు ఉన్నిద్దండి, బ్యాంకులో సీసీ కెమెరాలు ఉంటాయి, లాకర్లు ఉంటాయి, పగడ్బందీగా పెద్ద పెద్ద లాకులు చేసి ధనాన్ని దాచిపెడతారు. మరి సెక్యూరిటీ గార్డులు ఎందుకండి? ఏటీఎంస్ ఉండే, ఏటీఎంస్లో సీసీ కెమెరా ఉండిద్ది, అక్కడ కూడా సెక్యూరిటీ గార్డులు. ఇప్పుడు ఈ సెక్యూరిటీ గార్డులు మెలుగుగా ఉంటారా, నిద్రపోతారా? చూసారా? అంత సెక్యూరిటీ బ్యాంకుకు ఉండగానే మరొక సెక్యూరిటీ గార్డును పెట్టుకున్నారు. అదే రీతిగా యేసు ప్రభు అనే గొప్ప రక్షణ అనే సెక్యూరిటీ నీకుండా నీ అంతటి నీవే నీ కుటుంబానికి ఒక ఒక మెలుగు కలిగిన వాచ్మెన్గా, ఒక గార్డుగా నువ్వు డ్యూటీ చేయాలి. అప్పుడే నీ కుటుంబానికి క్షేమం, అప్పుడే నీ కుటుంబం శోధన నుండి తప్పింపబడుతుంది, సమస్యల నుండి తప్పింపబడుతుంది. ఇప్పుడు బార్డర్లో ఉన్న సిపాయిలను చూద్దాం. ఇప్పుడు బార్డర్లో ఉన్న సిపాయిలు ఏం చేస్తారండి? వారు మంచి డ్రెస్ వేసుకొని, మిషన్ గన్లు పట్టుకొని, తుపాకులు పట్టుకొని, మళ్ళీ కత్తులు పెట్టుకొని, యుద్ధ కవచాలన్నీ తగిలించుకొని కుర్చీ మీద కూర్చొని మెలుగుగా ఉంటాడా? డ్యూటీ చేసేటప్పుడు నిద్రపోతాడా? ఆలోచన చేయండి. మెలుగుగానే ఉంటాడు. ఆ సిపాయి గనక మన భారతదేశ రక్షణ నిమిత్తము, భారతదేశంలో ప్రజలందరూ క్షేమం నిమిత్తము, శత్రువులు చొరబడకుండా ఉండటానికి మన భారతదేశంలో గల మిలిటరీ ఫోర్స్ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా, ఆర్మీ వారైనా, బిఎస్ఎఫ్ వారైనా, సిఆర్పిఎఫ్ వారైనా, ఏ పోలీసు దళం అయినా కానీ వారు డ్యూటీ చేసేటప్పుడు బార్డర్లో మెలుగుగా ఉంటారు. మెలుగుగా లేకపోతే శత్రువులు చొరబడి మన దేశ సంపదను దోచుకుంటారు, మన దేశంలో ఉన్న ప్రజల ధనమాన ప్రాణాలని దోచుకుంటారు కదా. మెలుగుగా ఉంటే ఎవరు ఎటు నుంచి వస్తుందో చూస్తారు, దూరం ఉన్నప్పుడే కాల్ చేసి చంపేస్తారు. దేశాన్ని, దేశంలో ఉన్న ప్రజల యొక్క ధనమాన ప్రాణాలని కాపాడతారు. దేశ గౌరవం కూడా పెరుగుతుంది. అంతేకాని అన్ని యుద్ధ కవచాలు తగిలించుకున్న సిపాయి బాగా గురకలు పెట్టి నిద్రపోతున్నాడు అనుకో, ఇతని దగ్గర చాలా ఆయుధాలు ఉంటాయి ఈ సిపాయి దగ్గర, కానీ కుర్చీ మీద కూర్చొని నిద్రపోతున్నాడు. అవతల శత్రువు దగ్గర చిన్న కత్తె ఉంది, లేదా చిన్న తుపాకీ ఉంది, లేదా చిన్న ఆయుధమే ఉంది. ఇప్పుడు ఇన్ని గొప్ప ఆయుధాలు ధరించుకొని, ఇన్ని యుద్ధ కవచాలు ధరించుకొని నిద్రపోతున్న వ్యక్తిని చూసి ఆ వ్యక్తి ఏమన్నా భయపడతాడా? చెప్పాలి. భయపడతాడండి? భయపడడు. భయపడకపోగా తన దగ్గర ఉన్న చిన్న ఆయుధం పట్టుకొని అన్ని గొప్ప యుద్ధ కవచాలు ధరించుకున్నంత గొప్ప వ్యక్తిని కూడా క్షణంలో చంపేసేస్తాడు. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆత్మీయ జీవితంలో కూడా ప్రతి కుటుంబానికి, ప్రతి సంఘానికి, ఒక ఆత్మీయ జీవితానికి శోధన రాకుండా, సమస్య రాకుండా ఉండాలన్నా, శత్రువు అయిన మన అపవాది వాడి యొక్క దురాత్మల సమూహం మన కుటుంబాల్లోకి, మన సంఘాల్లోకి, మన జీవితాల్లోకి రాకుండా ఉండాలన్నా ఎప్పటికప్పుడు మనం మెలుగుగా ఉండి ప్రార్థన చేయాలి. వాడు వస్తాడు కానీ చంపేస్తాం. వాడు వచ్చినప్పుడు మనం మెలుగుగా లేకపోతే మన కుటుంబాలని, మన ఆత్మీయ జీవితాన్ని, మన సంఘాలని గలిబిలి చేసేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే యేసు ప్రభు వారు మీరు శోధనలో ప్రవేశింపకూడనట్లు మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము. ఆత్మ అయిన దేవుడు ఎప్పుడు నువ్వు ఎనీ టైం ప్రేయర్ అనగానే వచ్చి కూర్చుంటాడు. నీకంటే ముందుగానే ప్రేయర్లో కూర్చుంటాడు ఆత్మదేవుడు. నీకన్నా కూడా ముందుగా ప్రేయర్లో కూర్చుంటాడు ఆయన.
నువ్వు ఫలానా సమయానికి వెళ్ళాలి అంటే ఆ సమయానికంటే ముందే వెళ్తాడు, నీ దగ్గరికి ముందే వచ్చి కూర్చుంటాడు. కాబట్టి ఇప్పుడైనా నీ కుటుంబానికి నువ్వు ఒక సిపాయిగా, నీ కుటుంబానికి ఒక రక్షక భటుడుగా, నీ కుటుంబానికి నీ ఒక వాచ్మ్యాన్గా, నీ కుటుంబానికి, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ సంఘానికి ఒక గార్డుగా నువ్వు మెలుగుగా ఉండి వీరెవరు శోధనలోకి వెళ్లకుండా ఉండే విధంగా, సమస్యల్లోకి వెళ్లకుండా ఉండే విధంగా ప్రార్థన చేయాలని ఆత్మదేవుడు సెలవిస్తున్నాడు. మరి ఈ మాటలు వింటున్న నీవు శోధనలోకి ప్రవేశించే ప్రమాదం ఉందేమో, శోధనలు సమస్యలు అంచుల్లో ఉండావేమో, రా ఇప్పుడే ప్రభు పాదాలకి పట్టుకో, మోకరించి ప్రార్థన చేసి ఆత్మల దేవునితో ఏకమై మమేకమై నీ సమస్యలు, శోధనల్ని తప్పించుకొని వాటిని జయించాలని నేను ప్రేమతో కోరుచున్నాను. ఇది మొదటి రకమైన శోధన. అంటే మనంతటా మనమే మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోవడం వల్ల మనమే శోధనలోకి ప్రవేశిస్తున్నాం. అక్కడ శోధన సమస్య ఉందని తెలుసు, కావాలనే మనం ప్రవేశిస్తున్నాం. మరి ఈ విషయంలో దేవుని తప్పు ఏం లేదు, అది నీ తప్పు, నీ పొరపాటే. ఇది దిద్దుకో, సిద్ధపడు. నీ దిద్దుబాటుని దేవుడు, నీ సిద్ధపాటుని దేవుడు ఇష్టపడతాడు. ఖచ్చితంగా ఈ సమస్యల నుండి నిన్ను విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో రకమైన శోధన, మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి నుండి, కీడు నుండి తప్పించుము అని ప్రార్థన చేయమని దేవాతి దేవుడైన యేసు ప్రభువు వారు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. అంటే దేవుడే మనలను శోధనలోకి తీసుకెళ్తాడా? ఆ శోధనలోకి వెళ్ళినప్పుడు మన కీడు ఎదురవుతుందా? అదేమిటండి, దేవుడు మన శోధనలోకి ఎలా తీసుకెళ్తాడు? అసలు దేవుడు అన్యాయస్తుడు కదా, అసలు దేవుడికి న్యాయం ఉందా? ఏందండి ఇది అంటారా? ప్రేమ దేవుని బిడ్డలారా, శోధనలోకి తేక దుష్టుడి నుండి తప్పించమని అర్థం ఏమిటంటే, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారండి, చాక్లెట్లు, ఐస్ క్రీము, వివిధ ఆరోగ్యానికి ఇబ్బందికరమైనవి కొనిపించమని అడుగుతారు. మనం చాలా సందర్భాల్లో రిజెక్ట్ చేస్తాం. కొంతమంది ఇంకా అతి ప్రేమ కలిగిన తల్లిదండ్రులు చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కొనిపిస్తారు. పిల్లలు తిన్నప్పుడు వారు ఏడ్చి అలిగి మన ద్వారా మనకిష్టం లేకపోయినా అవి కొనిస్తే వాడి ఆరోగ్యం పాడవుతుందని మనకు తెలిసినా కానీ వాడి బలంతో మేరకు, వాడి యొక్క ఏడుపు మేరకు, వాడు అలగటం వల్ల మనం కొనిస్తాం. అవి కొనిచ్చిన తర్వాత, అవి తిన్న తర్వాత మన పిల్లలకి అనారోగ్యం ఎదురైంది. జలుబు, దగ్గు, జ్వరము వచ్చింది. వస్తే ఇప్పుడు ఏం చేస్తాం? మన పిల్లోడిని హాస్పిటల్కి తీసుకెళ్తామా, తీసుకెళ్ళమా? చెప్పాలి. తీసుకువెళ్తాం. అప్పుడేమో వాడికి ఇష్టమైన మనకిష్టం లేకపోతే కొనిచ్చాము. ఇప్పుడు వాడికి ఇష్టం లేకపోతే మనకిష్టం కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్తాం. కారణం ఏమిటంటే, మన పిల్లల్ని హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తాం? హాస్పిటల్ నిద్రపుచ్చడానికా? డాక్టర్ ద్వారా మంచి మాటలు చెప్పించడానికా? వారు ఆర్ఎంపీ డాక్టర్ అయినా, ఎంబీబీఎస్ డాక్టర్ అయినా మన పిల్లల దగ్గర, మన పిల్లల్ని తీసుకెళ్ళంగానే ముందు సెటస్కోప్ పెట్టి గుండెని చూస్తాడు, వీపుని చూస్తాడు. తర్వాత థర్మామీటర్ పెట్టి టెంపరేచర్ చూస్తాడు. జ్వరం ఉంది అనగానే ఈ డాక్టర్ గారు ఏం చేస్తాడండి? ముందు ఇంజెక్షన్ రాస్తాడు, తర్వాత మెడిసిన్ రాస్తాడు. మనం ఎప్పుడైతే మన పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినది మొదలుకొని పిల్లలు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళకి తెలుసు హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తున్నారో. హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో మన పిల్లలు తెలుసు, ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే డాక్టర్ గారు ఇంజెక్షన్ పొడుస్తారు. తొంటికో లేదంటే చెయ్యికో ఎక్కడో చోట ఇంజెక్షన్ పొడుస్తాడు. ఇంజెక్షన్ అంటే పిల్లలకు భయం, నొప్పి. మన హాస్పిటల్కి మన పిల్లల్ని తీసుకెళ్ళినది మొదలుకొని ఏడుస్తూనే ఉంటాడు. అలాగని మన పిల్లలు ఏడుస్తున్నారు కదా, బాధపడుతున్నారు కదా, అంతే వదిలేసి ప్రేమ ఎక్కువ ఉంది కదా అని ఇంట్లోనే గొడుగు పెడతామా తడిగొడ్డతో తుడిసి? కాదు కదా. ఖచ్చితంగా ఇంజెక్షన్ వేపిస్తాం. ఒక ఇంజెక్షన్ అంటే ఒకటి, రెండు అంటే రెండు. డాక్టర్ గారు ఎన్ని ఇంజెక్షన్ అంటే అన్ని ఇంజెక్షన్ వేయించాల్సిందే. ఇంకా కావాలంటే సెలైన్ పెట్టాలంటే చేతికి నరం కూడా, నరానికి ఇంజెక్షన్ గుర్తించాలి. ఇవన్నీ జరిగేటప్పుడు పిల్లడు ఏడుస్తూ ఉంటాడా? పెద్ద పెద్ద కేకలేడా?
అప్పుడు మనం ఏం చేస్తాం? ఓర్చుకోమ్మా ఓర్చుకోమని మర్యాద చెబుతాం, కొంచెం కొంచెం ఎక్కువైతే గదుగుతాం. చెప్పానా నిన్ను? ఆ చాక్లెట్స్ తినమాకరా, ఐస్ క్రీమ్ తినమాకరా, ఈ తీపి వస్తువులు తినవద్దురా, నీ ఆరోగ్యాన్ని పాడు చేసి తినవద్దురా అంటే నువ్వు విన్నావా? నా మాట వినలేదు, ఇక్కడ దాకా తెచ్చుకున్నా. పొడిపించుకో, ఇంజక్షన్ పొడిపించుకో, సెలైన్ పొడిపించుకో, అన్నీ పొడిపించుకో. నేను మాత్రం నేను పట్టుకుంటా అని గట్టిగా పట్టుకొని డాక్టర్ గారికి అప్పచెప్తాడు తన పిల్లోడిని అప్పచెప్తాడు. అంటే తల్లిదండ్రులు ఏమైతే వద్దు అన్నారో పిల్లలు మాకు అదే కావాలని బలవంతం చేసి ఏడ్చి అలిగి అన్నం తినకుండా ఉండటం వల్ల, ఇక వారిని కాదనలేక తల్లిదండ్రులు చేయటం వల్ల, తల్లిదండ్రులు ఏవైతే ముందు ఊహించారో ఆ నష్టం ఆరోగ్యానికి జరిగినప్పుడు తల్లిదండ్రులే హాస్పిటల్కి తీసుకెళ్ళి దగ్గరుండి పట్టుకొని 4-3 ఇంజక్షన్ పొడిపిస్తారు. ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రులకి బిడ్డ అంటే కక్ష, తల్లిదండ్రులకి బిడ్డలు అంటే కోపమా, తల్లిదండ్రులకి బిడ్డల మీద పగుండిద్దా? పోనీ ఆ బిడ్డలకి ఇంజక్షన్ పడుతున్నప్పుడు సెలైన్ ఎక్కించడానికి ఆ ఇంజక్షన్ నరాన్ని గుచ్చుతున్నప్పుడు సంతోషిస్తూ ఉంటారా, బాధపడుతూ ఉంటారా? బాధ ఉంటుంది, కానీ తప్పని పరిస్థితి. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పిల్లలమైన మనం కొన్నిసార్లు దేవుడు వద్దు అన్నాయి మనం కావాలి అనటం వల్ల, చెయ్యవద్దు అని చెప్పి మనం చేయటం వల్ల మనకు కూడా ఆత్మీయ జీవితానికి అనారోగ్యాలు, రోగాలు, జబ్బులు వచ్చాయి. కొంతమంది అయితే వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయారు. వారి మరి ఆపరేషన్ చేయించాలి. ఏమంటే ఆపరేషన్ని చేయాలన్నప్పుడు మన పిల్లల్లో, మన తల్లిదండ్రుల్లో, మన భార్యనో, భర్తనో, బిడ్డలనో, కుటుంబ సభ్యులను హాస్పిటల్కి తీసుకెళ్తాం కదండి. డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలి అన్నారు. మరి ఆపరేషన్ చేయాలంటే అమ్మో వద్దు మా వ్యక్తికి అమ్మో అంటామా? హాస్పిటల్కి తీసుకెళ్తామా? హాస్పిటల్కి తీసుకెళ్తాం. ఆపరేషన్ ఎలా చేస్తారో మనకు తెలుసు. ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలంటే కొయ్యాల్సిందే కదా. మనంతటా మనమే మనకు సంబంధించిన వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయడానికి కోయించడానికి ఇష్టపడతాం. ఎందుకంటే తన ఆరోగ్యము బాగుండాలని, తను బ్రతకాలని. అదే రీతిగా యేసు ప్రభు వారు కూడా మనలను శోధనలోకి తీసుకెళ్తాడు. ఎందుకు, ఎప్పుడు, ఎలా తీసుకెళ్తాడంటే ఆయన చెప్పినట్లు నువ్వు చేయనప్పుడు, ఆయన వద్దన్న పనులు నువ్వు చేసినప్పుడు, ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం, ఆయన నిర్ణయం, ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పాన్ని నీవు నీ సొంత నిర్ణయం, ఆలోచనగా దేవుడిదే అని భావించి దాని ప్రకారం నువ్వు జీవించినందుకు నీ ఆత్మీయ జీవితానికి అనారోగ్యము, జబ్బు, వ్యాధి, రోగం వచ్చింది. కాబట్టి ఇప్పుడు నీ ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఇష్టమని కోరుకున్నావో దాని నుండి నీకు ఇక శోధన రావాలి. అందులో నీకు కొంత కీడు కూడా జరిగే పరిస్థితులు కూడా ఉంటాయి. అయితే ఆయన శోధనలోకి నిన్ను తీసుకెళ్తున్నాడు. నీ యొక్క తప్పిదాలను బట్టి, నీ తొట్టుబాటులను బట్టి తీసుకువెళ్తున్నాడంటే ఖచ్చితంగా నీ చేయబొట్టుకొని ఉన్నాడన్న సంగతిని మర్చిపోకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడు నుండి, కీడు నుండి తప్పించమన్నారు శిష్యులు. అంటే ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాను, బంధువుల ఇంటికి. నేను కొన్ని కాయలు తీసుకువెళ్ళాను. కాయలు తీసుకువెళ్ళానంటే అర్థమైంది, ఆ కాయలు నా చేతిలో, ఆ కాయలకు సంబంధించిన బ్యాగో లేదా ఆ ఫ్రూట్స్ నా చేతిలో ఉన్నాయి. నా చేతిలో ఉన్నాయి కాబట్టి నేను తీసుకువెళ్ళాను. నా చేతిలో ఉన్నప్పుడు చాలా భద్రంగా తీసుకెళ్తా కదా, నా చేతిలో ఉండి దొంగలు లాక్కోలేరు కదా, ఎవరు కూడా పీక్కోలేరు కదా. అదే రీతిగా మనం చేసిన దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులను బట్టి, క్రియలను బట్టి, ఆలోచన, తలంపులు, ప్రణాళికలు, ఉద్దేశాలు, నిర్ణయాలను బట్టి ఈరోజు మనకు ఎదురైన ఆత్మీయ అనారోగ్యాలు, ఆత్మీయ జబ్బులు, ఆత్మీయ వ్యాధులు, ఆత్మీయ జీవితం వెంటిలేటర్లకు పెట్టిన పరిస్థితుల నుండి దేవుడు విడిపించడం, ఆయనే మనం పట్టుకొని అప్పచెప్తాడు డాక్టర్కి ఇంజక్షన్ వేయించడానికి, ఆపరేషన్ చేయించడానికి. కానీ నీతోనే ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఇప్పుడు నీకు అవసరం. ఒకవేళ ఆ పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఇప్పుడే ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ కోరి ఓర్చుకుంటాను ప్రభు, నా పొరపాటే, నా తప్పిదమే ప్రభు అని దేవుడి ముందు ఒప్పుకో. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మూడో శోధన వస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనకు జీవ కిరీటానికి ఇవ్వటానికి, మన ఆత్మీయ అంతస్తుని పెంచటానికి, మన విశ్వాస జీవితం యొక్క
పరిమాణాన్ని, బలాన్ని పెంచటానికి, అసలు నువ్వేమిటో ఇతరులకు తెలవటానికి, నీలో ఉన్న మస్టు ఈ లోకక్రియలను కుష్టుపోవటానికి అప్పచెబుతాడు. దాన్నే చూసినట్టుగైతే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉంది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. చూసారా, ఇది 3వ రకమైన శోధన. ఈ శోధనను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహిమార్థమై, నీ ఆత్మీయ జీవితం క్షేమార్థమై, నీ భక్తి లోతైన భక్తిలో ఉండటానికై, కొన్నంత విశ్వాసం నీలో పెంపొందించడానికై, నీలో దేవుని శక్తి ఇతరులకు రుజువుపరచడానికై దేవుడు ఈ శోధనని కూడా అనుమతిస్తాడు. అయితే ఈ శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. ఎప్పటి వరకు సహించాలి? దేవుడు నిర్ణయించిన సమయం వరకు ఈ శోధన, ఈ సమస్యలు సహించాలి. సహించినప్పుడే నీవు శోధనకు నిలిచావు. ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి. దేవుడు తెలియకుండా నాకు ఈ శోధన రాలా. ఏ శోధన అయినా కావచ్చు, ప్రస్తుతం నీకు ఏ శోధన ఉందో స్థితిలో నువ్వు అనుకోని రీతిగా, ఆశ్చర్యపడే రీతిలో, ఉలిక్కిపడే రీతిలో వచ్చిన శోధనలు, సమస్యలన్నీ కూడా నీ ఎదుట నిలబడితే నువ్వు దాని ఎదుట నిలబడాలి. ఎవరిని బట్టి అంటే ప్రభువుని బట్టి. యేసు ప్రభు నాకున్నాడు, యేసు ప్రభు నాకున్నాడు. ఆయనకు తెలియకుండా ఈ శోధనలు రావు. రాని, నేను ప్రభు పాదాలు కొట్టుకుంటాను, ఆ శోధనలు, ఆ సమస్యలు నా కాళ్ళు కొట్టుకుంటాయని నువ్వు ఎప్పుడైతే ప్రభు పాదాలు ఎక్కడుంటావు, అద్భుతమైన ఆత్మీయ విజయాన్ని చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అద్భుతమైన విజయాన్ని చూస్తావు. శోధనకు నువ్వు నిలవాలి ప్రియమైన దేవుని బిడ్డలా. ఇప్పుడు ఒక ఇనుముని కత్తి చేయాలి అంటే ఏం చేయాలండి? ఆ ఇనుముని కొలిమిలో కాల్చాలి. కొలిమిలో కాల్చిన తర్వాత దానిలో ఉన్న గట్టిదనం అంతా పోతుంది, దానిలో ఉన్న టెంపర్ అంతా పోతుంది. టెంపర్ పోకుండా, దానిలో గట్టిదనం పోకుండా కత్తి అవ్వాలంటే అవ్వలేదు. సుత్తికి ఎదురు తిరుగుతూ ఉండిద్ది, ఆ కొలిమి ఓనర్కి ఎదురు తిరుగుతూ ఉండిద్ది. కాబట్టి ఆ ఇనుముని కత్తి చేయటానికి, అది ఏ కత్తి అయినా సరే, ముందు అగ్నిలో వేయాల్సిందే. అగ్నిలో వేసి మెత్తగా చేసి, వెంటనే మెత్తగా చేసి బాగా కాల్చిన తర్వాత, మెత్తగా అయిన తర్వాత ఆ ఇనుము వెంటనే కత్తి అవ్వదు. కత్తి అవ్వాలంటే ఆ షేపులు కావాలి కదా. ఇప్పుడు ఎవరైతే ఆ కొలిమిలో ఎవరైతే కత్తి చేయాలనుకుంటున్నాడో ఆయన ఒక ఆకారం అనుకుంటాడు. ఆకారం వచ్చేంత వరకు నెక్స్ట్ ఏం చేస్తాడండి? ఆ కాల్చబడి ఇనుమును పట్టుకొని ఇక సుత్తి దెబ్బలు వేస్తాడు, మలాటా దెబ్బలు వేస్తాడు, భయంకరమైన దెబ్బలు పడతాయి. మరి ఈ దెబ్బలు పడుతున్నప్పుడు అమ్మ, అయ్యా, అబ్బా, నన్ను వదులురా అంటే కుదిరిద్దా? కుదరదు. అంత గట్టి దెబ్బలు ఎందుకు పడుతున్నాయి అంటే దాని మీద కక్షతో కాదు, దానిలో ఒక షేప్ రావాలి, దానిలో ఉండ ఆ వంకర టెంకలు పోవాలి, దానిలో గరుగుపోయి నునుపు రావాలి, దానిలో ఉండ మొద్దుతనం పోయి పొదునైన తనం రావాలని ఆ కొలిమిలో వేసి కాల్చి సుత్తితో కొట్టి వంకలు తిప్పి తర్వాత చూసి తను అనుకున్న షేప్ వచ్చిన తర్వాత బాగా సానబెట్టి ఇక రెడీ అంటే అద్భుతమైన రీతిలో ఆ కత్తి పొదును గల్లాదై పనిని వెంటనే తుదముట్టిస్తుంది. మొద్దు కత్తితో ఎంతసేపు చెట్టు నరికినా దెబ్బలు ఎక్కువ పడతాయి, సమయం ఎక్కువ పడుతుంది, బలం కూడా పోతుంది. అదే పొదునైన కత్తితో దెబ్బలు తక్కువ పడుతుంది, సమయం తక్కువ అవుతుంది, బలం కూడా తక్కువ ఉపయోగపెట్టవచ్చు. దేవుడు కూడా ఈ శోధనలన్నిటినీ నీవు ఊహించని రీతులు ఇప్పుడు అనుమతిస్తే ఇది నీ మేలు కొరకే, నీ క్షేమం కొరకే. పడు, అన్ని సుత్తి దెబ్బలు పడు, అన్ని మలాట దెబ్బలు పడు, కాల్చబడు బాగా అగ్నిలో. కానీ ఇవన్నీ కూడా నిన్ను సరైన షేపులో తీసుకురావడానికే. ఆయన అనుకున్న షేపులోకి తెచ్చి నిన్ను పొదును పెట్టి ఇక నీ ద్వారా సాతాను సామ్రాజ్యాన్ని నరికి వేస్తాడు, దురాత్మల సమూహాన్ని నరికి వేస్తాడు. నీ సమస్యలు, శోధనలు, కష్టాలు, ఇరుకు, ఇబ్బందులు, అవమానాలు, నిందలన్నీ వాటిని నరుక్కుంటూ వెళ్ళేసి
నిన్ను గొప్ప పనిముట్టిగా ఆయన చేతిలో ఉంచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ శోధనను సహించినందుకు నీకు వాగ్దానం చేసిన జీవ కిరీటంను ఇస్తానని ప్రభు నీకు చెప్పి ఉన్నాడు. అది ఇస్తాడు కూడా. జీవ కిరీటం పెట్టుకుని నీకు, మరి రాజు కిరీటం పెట్టుకుని సింహాసనం అవసరమే కదా, నీకు ఒక సింహాసనం ఇస్తాడు. మరి రాజు సింహాసనం మీద కూర్చుంటే మరి కావాల్సిన పరిపాలనకి రాజ్యం కావాలి, ఒక రాజ్యాన్ని ఇస్తాడు. మరి రాజు కింద పనులు ఉండవు, పనులను కూడా ఇస్తాడు. నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేస్తాడు. దేన్ని బట్టి అంటే ఈ శోధనలు సహించటం వల్ల. ఇవన్నిటి నీలో ఇంకా శరీర క్రియలు కూడా నశిస్తాయి. కోపం ఉందనుకో, కోపం వచ్చే పనులు కలిగే విధంగా ఇతరుల ద్వారా దేవుడిని కల్పిస్తాడు. అప్పుడు నువ్వు సహనాన్ని, కోపాన్ని తగ్గించుకోవడం సాధన చేయాలి. లేదా ఎదుటి వాళ్ళని కొడటానికి అంత కోపం వచ్చింది, కొట్టకుండా ఆ విషయం సాధన చేయాలి. పాపం చేసే ఆ విషయాన్ని కల్పిస్తాడు, దేవుడు అనుమతిస్తాడు, చేయకుండా ఉండాలి. అంటే నీ శరీర క్రియల్లో కూడా నువ్వు ఈ శరీర శోధనలు కూడా వస్తాయి కదా, నేత్రాశ, జీవోపడము, శరీరాశలు ఎన్ని ఉండేవి కదా. ఇవన్నీ కూడా నీ ఎదురొచ్చినప్పుడు వీటిని చేయకుండా నువ్వు సాధన చేసినప్పుడు సంపూర్ణ భక్తిపరుడుగా, క్రీస్తు యేసునందు నిన్ను మాన్యత కలిగిన భక్తిగా, నీ విశ్వాసం, నీ భక్తి ఇలాంటి శోధనల ద్వారా నిలబెడటానికి అవకాశం ఉండిద్ది. దీనికి ప్రతిగా కోట్ల కొలది పరిశుద్ధుల ముందు, కెరూబులు, శరాపులు, మహాదూతల ముందు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వారి ముందు నువ్వు నిలబడినప్పుడు నిన్ను పొగిడి దేవుడు గణపరిచి మెచ్చుకొని నీ కళ్ళంటి బాష్ప బిందులు తుడిచి హత్తుకొని నీకు గొప్ప బహుమానాన్ని దేవుడు నీ కొరకు ఇలాంటి పరిస్థితులను అనుమతించాడు. కాబట్టి ఇప్పుడు నీవు ఎలాంటి శోధనలో ఉండా, ఇవన్నీ దేవుని మహిమార్థమై నీ ఆత్మీయ జీవితం విజయం పొందటానికి, అసలు నీ ఆత్మీయ జీవితంలో నీ అంతస్తు ఏమిటో నీ సమాజానికి, నీ సంఘానికి, నీ కుటుంబానికి ఒక విషయంలో చెప్పాలంటే నీకే తెలియజేయడానికి ఇలాంటి శోధనలన్నీ దేవుడు అనుమతించాడు. నువ్వు ధైర్యంగా ఉండి ఎదుర్కోవాలని యేసు ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమైంది కదా. ఇంకా ఈ శోధనల గురించి చెప్పుకుంటే ఎన్నో చెప్పుకోవచ్చు, సమయం లేదు కాబట్టి క్లుప్తంగా మీకు ఈ 3 విషయాలు అందించాం. మొట్టమొదటి శోధన మత్తయి సువార్త 26:41 మనంతటా మనం శోధనలోకి ప్రవేశించే విధముగా శోధన. అది ఎప్పుడు ప్రవేశిస్తామంటే మనం మెలుగుగా ఉండి ప్రార్థన చేయనప్పుడు ఆ శోధన నీకు శోధన, నీ కుటుంబానికి శోధన, నీ ఆత్మీయ జీవితానికి శోధన, నీ సంఘానికి శోధన. రెండో రకమైన శోధన ప్రభువే మనల్ని పని కట్టుకొని శోధనలో తీసుకెళ్తాడు, కీడు అనుమతిస్తాడు. ఎందుకంటే దేవుడు చిత్తానికి వ్యతిరేకంగా దేవుడు చేయొద్దన్న పనులు, దేవుడు చేయమన్న పనులు మనం చేయలేదు కాబట్టి అలాంటి పరిస్థితులు అనుమతిస్తాడు. మూడో రకమైన శోధన దేవుని మహిమార్థమై నీకు జీవ కిరీటం ఇవ్వటానికి, ఆయన సింహాసనం మీద కూర్చోబెడటానికి, పరదేశంలోను పరలోకంలోను జీవ వృక్ష ఫలాలు, జీవ జలాన్ని త్రాగించటానికి, యుగయుగాలు సర్వయుగాలు ఆయనతో జీవించటానికి, అంతేకాదు ఈ లోకంలో నిన్ను నెంబర్ 1 చేయటానికి దేవుడు శోధనలు అనుమతిస్తాడు. అంతేకాదు నీలో ఉన్న శరీర బలహీనతలు, దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన శరీర క్రియలు కూడా పోవటానికి దేవుడు ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తాడని ఈ 3 రకాల శోధనలను మీకు తెలియజేసిన. ఒకవేళ ఈ 3 రకాల శోధనలో నువ్వు ఏ శోధనలో ఉండవో ఒకసారి నిన్ను నువ్వు సరి చేసుకొని, నిన్ను నువ్వు పరిశీలించుకొని, ప్రభు పాదాలు పట్టుకొని, ఒకవేళ మొదటి రకమైన శోధనలో ఉంటే క్షమాపణ కోరు. ఒకవేళ రెండవ రకమైన శోధనలో ఉంటే దేవా నన్ను విడిపించు, నాకు తెలిసిన ప్రభు అను. మూడో రకమైన శోధనలు అంటే ఎగిరి గంతులేసి దేవుని నామాన్ని మహింపరచాలని ప్రేమతో కోరుకుంటూ ఇంతటితో ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ, కనికరము, జాలి, దయగలిగినేసే వందనాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ 3 రకాల శోధనలు మా అంతటా మేము ప్రవేశించే శోధనలు, మీరే శోధనలు తీసుకెళ్లే పరిస్థితులు, అలాగే ప్రభు మీ నామ మహిమార్థమే వచ్చే శోధనలను, ఈ 3 మేము జయం పొందే భాగ్యాన్ని మనం వేడుకుంటూ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని మీ ఆత్మతో సంధించి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.